హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మేము బెల్లం కొబ్బరుండలు చేసుకున్నాము. దాని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఈ బెల్లం కొబ్బరుండలు హెల్త్ కి చాలా మంచిది, ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కదా. బెల్లం రోజుకి చిన్న క్వాంటిటీలో తీసుకుంటే మన కడుపులో ఉన్న డస్ట్ కూడా పోతుంది. బెల్లంతో కాబట్టి దగ్గు అది కూడా చేయదు. నల్ల బెల్లం అయితే ఇంకా చాలా బెటర్. మీకు నల్ల బెల్లం దొరికితే నల్ల బెల్లంతో కూడా ఈ కొబ్బరుండలు ట్రై చేయొచ్చు. మేము ఇక్కడ 8 కొబ్బరి చెక్కలు కోరుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నాము. 8 కొబ్బరి చెక్కలకి 1/2 kg బెల్లం అయితే మెజర్మెంట్ సరిపోతుంది. 1/2 kg బెల్లాన్ని కూడా గ్రేట్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు కొబ్బరి కూరని బెల్లాన్ని బాగా మిక్స్ చేసి స్టవ్ మీద లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయ్యేటట్టు చేసుకోండి. అడుగు అన్నది అసలు మాడిపోకూడదు. సో అలా కలుపుతూ వచ్చే వరకు దగ్గరికి అయ్యేలా చేసుకోవాలి. ఈ కొబ్బరుండలు చేసుకోవడం కోసం దల్సరిగా ఉన్న గిన్నెని తీసుకోవాలి, లేకపోతే అడుగట్టేస్తుంది. మేము ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి స్టీల్ దస్తా గిన్నెలో చేసేసాము, లేకపోతే ఇత్తడి గిన్నెలో అలా చేయొచ్చు. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత లైట్ వేడిగా ఉన్నప్పుడు ఉండలు చేసుకోవాలి. గట్టిగా ఉండలు చుట్టుకోండి. మీరు కావలసి చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఉండలు చుట్టుకోండి. బెల్లం జిగురు అంటుకోదు. ఈ బెల్లం కొబ్బరుండలు 1 month వరకు నిలువ ఉంటాయి. అంతే. ఇంక వ్లాగ్. బాయ్ బాయ్.